మన ప్రీవియస్ యూట్యూబ్ షాట్ లో 10 days 10 స్కిన్ కేర్ రొటీన్స్ గురించి చెప్పుకున్నాం. కొంతమంది దాని గురించి ఇంకా డీటెయిల్ గా అడిగారు అండ్ ఈ రోజు వీడియో దానికోసమే. ఎలాంటి టైం వేస్ట్ చేసుకోకుండా దిస్ ఈస్ యువర్ హేమంత్ గౌడ్. వెల్కమ్ టు ఎంసీ ఫ్యాషన్ తెలుగు. 7 causes you are missing your natural skin care tone and ఆ 7 causes ఏందో ఇప్పుడు చెప్పుకుందాం. Number 1, soaps. Soaps are basically alkaline. Alkaline అంటే ఏంటి అని అడగద్దు. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. మన బాడీపై ఉన్న స్కిన్ కంటే మన ఫేస్ పై ఉన్న స్కిన్ చాలా డెలికేట్ గా ఉంటుంది. మన బాడీపై యూజ్ చేసే సోప్స్ మన ఫేస్ పై అసలు యూజ్ చేయకూడదు. ఈ సోప్స్ మన ఫేస్ పై యూజ్ చేసినప్పుడు మన ఫేస్ లో ఉండే న్యాచురల్ ఆయిల్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ అవుతాయి అండ్ ఓవర్ ఎక్స్ఫోలియేషన్ అవుతుంది. ఎక్స్ఫోలియేషన్ ఓవర్ అయితే మన ఫేస్ ఎలా అవుతుందో మీ అందరికీ తెలుసు. సోప్స్ వల్ల కొన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి డ్రై స్కిన్, ఇరిటేషన్, ఇట్చింగ్, ర్యాషెస్ వస్తాయి. యూజ్ ఓన్లీ మైల్డ్ ఫేస్ వాషెస్ ఫర్ ఫేస్. బాడీకి మీ ఇష్టం వచ్చిన సోప్స్ యూజ్ చేసుకోవచ్చు కానీ ఫేస్ కి మాత్రం సోప్స్ అప్లై చేయకండి. మంచి ఫేస్ వాష్ యూజ్ చేయండి, అది కూడా మీ స్కిన్ టైప్ కి తగిన ఫేస్ వాష్ యూజ్ చేయండి. నెంబర్ 2, ఫెయిర్నెస్ క్రీమ్స్. మీరు యూజ్ చేసే ఈ ఫెయిర్నెస్ క్రీమ్స్ వల్ల ఇన్స్టెంట్ బ్రైట్నెస్ ఇస్తుంది. ఓకే, ఐ యాక్సెప్ట్ ఇట్ అండ్ లుక్ ని కూడా. బట్ ఈ క్రీమ్స్ వల్ల మన ఫేస్ ఇంకా ఉన్న ఫేస్ కంటే ఇంకా డార్క్ అవుతుంది. ఇది ఎప్పుడైనా గ్రహించారా? లేదు. పెట్టుకోవడం, తెల్లగా కనిపించడం, బయటకు వెళ్ళిపోవడం. ఫెయిర్నెస్ క్రీమ్స్ లో కోజిక్ యాసిడ్ అండ్ హైడ్రోకైనాన్ యాసిడ్స్ ఉంటాయి. ఈ యాసిడ్స్ మన ఫేస్ ని పెట్టగానే తెల్లగా చేసేస్తుంది మహేష్ బాబు గారిలాగా. బట్ వన్స్ మీరు దీన్ని యూజ్ చేయడం ఆపేస్తే ది రిజల్ట్స్ నెక్స్ట్ లెవెల్. మీరే చూస్తారుగా. ది బెస్ట్ అనుకున్న ఫేస్ క్రీమ్స్ ని డిస్క్రిప్షన్ లో లింక్ అనేది మెన్షన్ చేస్తాం. ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి చూసుకోవచ్చు. నెంబర్ 3, సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ మనని సన్ నుంచి వచ్చే యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పటి నుంచే సన్ స్క్రీన్ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి అండ్ దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. బిగినర్స్ అయితే ఓన్లీ సన్ స్క్రీన్ SPF 30 యూజ్ చేయండి అండ్ ఇది బయటకి వెళ్ళే 30 minutes ముందు సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. నేను బయటకు వెళ్తున్నా కదా అని ఇప్పుడే పెట్టుకొని ఇప్పుడే బయటకు వెళ్తే దాని రిజల్ట్స్ మాత్రం అస్సలు ఉన్నాయి. మీరు బయటకు వెళ్ళి హాఫ్ అన్ అవర్ ముందు ఖచ్చితంగా సన్ స్క్రీన్ మీ ఫేస్కి అప్లై చేసుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత బయటకు వెళ్ళండి. సన్ నుంచి వచ్చే ఎలాంటి యూరేస్ అయినా మీ ఫేస్ పైన పడకుండా ఆ సన్ స్క్రీన్ అనేది ఒక లేయర్ గా ప్రొటెక్ట్ చేస్తుంది. 4th పాయింట్, ఎక్స్ఫోలియేషన్. ఎక్స్ఫోలియేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ డెడ్ స్కిన్ సెల్స్ ఫ్రమ్ అవర్ ఫేస్. ఎవరైతే రెగ్యులర్ గా ఎక్స్ఫోలియేట్ చేసుకోరో వాళ్ళ ఫేస్ పై ఉన్న స్కిన్ చాలా డెలికేట్ అండ్ డల్ గా మారిపోతుంది. ఎందుకంటే ఈ డెడ్ స్కిన్ సెల్స్ మన ఫేస్ పై అలాగే స్టోర్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా వీక్లీ 2 to 3 times ఎక్స్ఫోలియేట్ చేసుకోండి విత్ న్యాచురల్ స్క్రబ్స్. మెయిన్ గా ఎక్స్ఫోలియేషన్ చేయకపోవడం వల్ల హార్మోన్ లెవెల్స్ లో చేంజెస్ వస్తాయి అండ్ మన ఫేస్ పై రావాల్సిన న్యూ స్కిన్ సెల్స్ రావు, ఇక రానే రావు ఎక్స్ఫోలియేషన్ చేయకుండా. అందుకని ఖచ్చితంగా ఎక్స్ఫోలియేషన్ చేసుకోండి. ఇట్ ఇస్ ద ముఖ్యం. ఇట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. 5th వన్, మాయిశ్చరైజర్. ఇది కంపల్సరీ చేయాల్సిందే మన ఫేస్ కి. లేదు నేను ఓన్లీ వింటర్ సీజన్ నా ఫేస్ పలుగుతుంది, వింటర్ సీజన్ లో చేసుకుంటా అంటే అది రాంగ్. ఎవ్రీ సీజన్ 365 days ఫేస్ కి మాయిశ్చరైజర్ అవసరం. మాయిశ్చరైజర్ మన ఫేస్ పై వచ్చే డ్రైనెస్ అండ్ ఆయిలీనెస్ ని రెడ్యూస్ చేస్తుంది. మాయిశ్చరైజర్ యూజ్ చేయడం వల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మన ఫేస్ పై ఉన్న యాక్ని క్లియర్ అవుతుంది అండ్ మన ఫేస్ లో వచ్చే స్కిన్ బ్యారియర్స్ ని తగ్గిస్తుంది. అండ్ ఆల్సో ఈ మాయిశ్చరైజర్ మన ఫేస్ కి ఎప్పుడైతే అప్లై చేస్తామో అది ఉన్నంతసేపు మన ఫేస్ పైన వాటర్ లెవెల్స్ ని కంటైన్ చేస్తుంది. మాయిశ్చరైజర్ మీ ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాతనే మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. రిజల్ట్స్ చాలా బాగుంటాయి. పాయింట్ నెంబర్ 6, న్యాచురల్ రెమెడీస్. కెమికల్స్ ఏం చేస్తలేవు, న్యాచురల్ రెమెడీస్ మన ఫేస్ ని ఏం చేస్తాయి అనుకుంటే చాలా తప్పు. న్యాచురల్ రెమెడీస్ వల్ల మన ఫేస్ కి చాలా యూజెస్ ఉన్నాయి అండ్ దీన్ని కొంతమంది నమ్మరు, కొంతమంది అయితే లైట్ తీసేసుకుంటారు, ఇంకొంతమంది రెగ్యులర్గా యూజ్ చేస్తారు. రిజల్ట్స్ ఉంటాయి కాకపోతే కొంచెం లేట్గా ఉంటాయి. నేచర్ నుండి వచ్చే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ లో కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ అది మన ఫేస్ కి చాలా యూజ్ అవుతుంది. 7th పాయింట్, మిర్రర్. వెళ్ళి మీ మొహాన్ని ఒకసారి మిర్రర్ లో చూసుకోండి. డైలీ చూసుకుంటున్నాం కదా అని మీరు రెడీ అయ్యేటప్పుడు చూసుకోవడం వేరు, నార్మల్ గా మీ ప్రాబ్లమ్ ని కనిపెట్టడం వేరు. రెడీ అయ్యేటప్పుడు వస్తాం, ఫెయిర్నెస్ క్రీమ్ యూజ్ చేస్తాం, కోమ్ చేసుకుంటాం, వెళ్ళిపోతాం. బట్ మీ ఫేస్ లో ఉన్న మీ ప్రాబ్లమ్ ఏంటో తెలియాలంటే మిర్రర్ ని రూమ్ లో కాకుండా బయట సన్లైట్ కి వచ్చి మీ మిర్రర్ ని పట్టుకొని చూడండి. మిర్రర్ లో మీ ఫేస్ చూసుకోండి. అప్పుడు మీ స్కిన్ కి ఉన్న ప్రాబ్లం ఏంటో మీకు తెలుస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. వీలైనంత మట్టుకు కెమికల్ ప్రొడక్ట్స్ పూర్తిగా అవాయిడ్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీలో ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా దానికి రిలేటెడ్ గా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.